పేపర్లు అన్ని పేపర్లు వాడుతుంది. ఏ పేపర్ చూపిద్దాం అంటారు? ఆంధ్రజ్యోతి. ఇగో హిందుత్వంతోనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం. నా నోటి నుంచి హిందుత్వం ఆగిపోతే నా శ్వాస ఆగిపోయినట్లే. నా నోటి నుంచి హిందుత్వం ఆగిపోతే నా శ్వాస ఆగిపోయినట్లే. ఇది నాకు మార్నింగ్ లేవంగానే ఈ స్టేట్మెంట్ చూసిన నా కళ్ళకి వెళ్ళి నీళ్ళు వచ్చినాయి. ఫస్ట్ అంటే ఒక నాయకుడు భారతీయ జనతా పార్టీలో ఈ తెలంగాణ రాష్ట్రం నాకు చేసి ఇంత కరాఖండిగా మాట్లాడే దమ్మున నాయకుడు నేనైతే చూడలే ఇప్పటి వరకు. అంటే నీ సావనైనా చస్తా కానీ హిందుత్వం తప్ప ఇంకోటి మాట్లాడా, హిందుత్వం లేకుండా నేను రాజకీయం చేయ లేదు. నిన్న మన జూబిస్ లో మాట్లాడి బండి సంజయ్ గారు కుల్ల పెట్టుకొని క్యాబ్ పెట్టుకొని ముస్లింల ఓట్లకు ప్రాధేయపడి ఆ గెలుపు నేను కోరుకోను, ఆ బిచ్చం నేను అడుక్కోను. నిజంగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈ దేశంలో ముస్లింలకు న్యాయం జరుగుతుంటే వాళ్ళు ఓట్లు వేసి చేస్తారు, లేకపోతే లేదు. కానీ నా ధర్మాన్ని మాత్రం నేను వదిలిపెట్టను, ప్రాణమైన కూడా ధర్మం వదిలిపెట్టను అని చెప్పేసి బండి సంజయ్ గారు మాట్లాడారు. మరి ఇంకోటి, హిందుత్వంతోనే రాష్ట్రంలోకి అధికారంలోకి వస్తామంటారు. ఈ రాష్ట్రంలో ఎంతమంది హిందువులు ఉన్నారు, ఎంతమంది ముస్లింలు ఉన్నారు ఒకసారి మనం బేరీజు వేసుకోవాలి. హిందువులను చైతన్యం చేస్తున్నాం అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రయత్నాల్లో ఉన్నది. ఏం జరుగుతుంది, ఏం కథ, ఎవరెవరు ఏం రాజకీయాలు చేసి బండి సంజయ్ గారు తీసేసి అన్ని పక్కన పెడతాం. కానీ ఉన్నది మాట్లాడుకుంటే ఈ రాష్ట్రంలో బండి సంజయ్ గారు వచ్చినాకనే మహేష్ గాడ్సే లాంటి వ్యక్తులు కూడా బీజేపీలో జాయిన్ అయినప్పుడు బండి సంజయ్ గారు ముఖం చూసే జాయిన్ అయినాం. నా ఫేసు ఫస్ట్ ప్రైమరీ ఫేసు బండి సంజయ్ గారు ఫేస్ చూసే జాయిన్ అయినాం ఆ రోజు 2017-18 సమయంలో. ఈ రోజు తెలంగాణలో బండి సంజయ్ గారిని పక్కన పెట్టడంతో కొందరు బీజేపీలో నాయకులు చేసిన కుట్రలతోని బండి సంజయ్ గారిని పక్కన పెడితే ఇలా కాంగ్రెస్ కు పానకంలో పుడకలకి అధికారం వచ్చింది. లేకపోయింటే ఇలా బీజేపీకి 20 సీట్లు వస్తుంటే ఏదో ఒకటి ట్రయాంగిల్ ఫైట్ ద్వారా అలయన్స్ వచ్చేది గవర్నమెంట్ ఇలా. కానీ కొందరు పార్టీ ఎదగకపోయినా పర్లేదు, వాళ్ళు ఎదగడం కోసం రాజకీయాలు చేసి బండి సంజయ్ గారిని తొక్కేసే ప్రయత్నం చేసి తద్వారా ఈ రాష్ట్రంలో హిందువులు వచ్చిన చైతన్యాన్ని అణచివేసిరు. ప్రధానంగా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి రాబోతున్న కీలక రాజకీయ భవిష్యత్తును నాశనం చేసిరు. తద్వారా ఇలా బీఆర్ఎస్ మళ్ళీ ప్రతిపక్షంలో కొనసాగుతా ఉంది. ఏం పని చేయని పని చేయని కాంగ్రెస్ కూడా అధికారంకి వచ్చింది. ఏడవున్నాడయా బై ఎలక్షన్లల్లా, ఏడవున్నాడయా ప్రతిపక్షం అంటే 7 మంది రోజులు ఏడు అంత దొంగల ముఠా కలిసి ఒకటే ఇలా అధికారం వచ్చింది. ఎట్టు వచ్చింది? మనం చేసిన తప్పుడు నిర్ణయాల వల్లనే వచ్చింది. ఇంకో హిందుత్వం వల్లే జిహెచ్ఎంసీలో 4 నుంచి 48 సీట్లు గెలిచినాం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గుండు సున్నా, కాంగ్రెస్ హైదరాబాద్ గుండు సున్నా, 3, 4, 1 నాకు గుర్తుకు లేదు ఆ సీట్ల సంఖ్య. బరాబర్ బీఆర్ఎస్ కు పోటీతే ఎంఐఎం మద్దతుతో ఇలా మేయర్ ఉన్నది. అది అందరికీ తెలిసిన విషయం. మరి కేంద్రం అందరికీ సంక్షేమ పథకాలు ఇస్తున్నా ముస్లింలు బీజేపీకి ఎందుకు ఓట్లు వేయట్లేదని ప్రశ్నిస్తున్నాడు. ఎందుకు ఓటు వేయాలంటే ఇక ముస్లింలకు తెలుసు బీజేపీ అనే అధికారంలోకి వస్తే ఇది మన ముస్లిం పార్టీ కాదు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇది మన ముస్లిం పార్టీ. ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం. మరి సిగ్గులేని సోయిరాని హిందువు మారడా అనేది నేను ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాను. నేను కూడా మనకు సోయి వస్తుందా, సోయి రాదా, మన సిగ్గు వస్తుందా రాదా, ముస్లింలను చూసన్నా మనం ఇన్స్పిరేషన్ గా తీసుకున్నా లేదు వాళ్ళని ఒక ఉదాహరణగా తీసుకొని మనం కూడా కట్టర్ హిందువులం కావాలి. వాళ్ళు కట్టర్ ముస్లింలు అవుతారు కదా, కాంగ్రెస్ గెలిపించుకొని వాళ్ళ సిద్ధాంతాన్ని నిలబెట్టుకుంటారు. మరి మనం ఎందుకు నిలబెట్టుకుంటారు అంటే మనం కాంగ్రెస్ గెలిపించడం కోసం ఈ దేశంలో మన సెక్యులర్ల అయినాం. కాంగ్రెస్ వాళ్ళ కపట రాజకీయంలో ఈ దేశంలో సెక్యులర్ హిందూగా మనం అయినాం, కానీ సెక్యులర్ గా ముస్లింలు కాలే. మన జూబ్లీస్ లో బయట వాళ్ళేదా? ఇక అంతో ఇంతో మా ముస్లిం మహిళలు నరేంద్ర మోదీ ముఖం చూసి 4 ఓట్లు ఎత్తారు. వాస్తవానికి ఆ త్రిపుల్ తలాక్ విషయాల్లో కావచ్చు, ఇక మిగతా విషయాల్లో కావచ్చు, మహిళలకు చేసే న్యాయం విషయంలో బండి సంజయ్ గారు మాట్లాడింది ఇలా దాదాపుగా అన్ని పేపర్లో ప్రింట్ అవుతున్నాయి. ఎందుకంటే చాలా ఘాటైన కామెంట్స్ చేసిండు. సామాన్యంగా చేస్తా కానీ నువ్వు ఓట్లు అనేది మామూలు ముచ్చడం ఏం కాదు కదా. ఈయన కూడా రాసిండు, హిందువుల ఓట్లతోనే కేంద్రంలో బీజేపీ వచ్చింది. వరుసగా 3 సార్లు అధికారంలోకి రావడం వెనుక ఆ ఓట్లే ఉన్నాయి. బల్దియా ఎన్నికల్లో 48 స్థానాలు గెలవడం వెనుక హిందూ ఓటర్లే ఉన్నారు. ఇంకో ట్విస్ట్ చెప్పాలి ఇక్కడ,
తెలంగాణలో నరేంద్ర మోదీ ఎన్నికలు రాగానే ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ఉన్న హిందువులు ఓట్లేసి ఓ 57 సీట్ల ఖరీదున్న 8 పార్లమెంటు సీట్లు ఇచ్చారు. కానీ ఆ ఓట్లు అసెంబ్లీ ఎన్నికల కొత్తాలకే బీఆర్ఎస్ కు లేదంటే కాంగ్రెస్ కు. కానీ నాకు తెలిసి కాంగ్రెస్ ఓట్లు షిఫ్ట్ కావు, ఎందుకంటే ఈ సెక్యులర్ కుక్కల బ్యాచ్ కాబట్టి నడుస్తుంది. కానీ బీఆర్ఎస్ లో ఉన్న హిందువులు మాత్రం నిజంగా బీజేపీకి ఓటెత్తారు నరేంద్ర మోదీ వచ్చినప్పుడు. అట్లా చేస్తేనే ఇప్పుడు 0 వచ్చినాయి బీఆర్ఎస్ కి. ఎందుకు? దేశంలో నరేంద్ర మోడీ కావాలి, రాష్ట్రంలో ఎవరనున్నది నరేంద్ర మోడీ మాత్రం 100% కేంద్రం అనేది ప్రజలు తెలంగాణ హిందువులు సోయికి వచ్చారు. దాన్ని క్యాచ్ చేసుకొని ఆ ఓట్లు అసెంబ్లీకి కన్వర్ట్ చేసుకోవడంలో బీజేపీ ఫెయిల్ అవుతున్నది. అది ఓపెన్ సీక్రెట్. ఇక ఇంకేంది, ఆ హిందుత్వ నినాదంతో ఇంటింటికి మిగతా పార్టీలతోనూ జై శ్రీరామ్ అనిపిస్తాం. ఇది బీఆర్ఎస్ తోని కాంగ్రెస్ తోని అంటాను. మన ఎంఐఎంతో అనిపించలేదా? మన మాధవిల తక్క ఆ ఎంఐఎంతోని హిందువులకు పూజలు చేపించింది ఫస్ట్ సారి. మరి బండి సంజయ్ గారు జై శ్రీరామ్ అనిపిస్తా అంటును. హుజూరాబాద్ లో కేంద్ర మంత్రి బండి ఈటల వ్యాఖ్యలకు కౌంటర్ గా మాట్లాడిండా అని తప్పుడు ప్రచారం చేస్తే కేసులు వేస్తామంటున్నాం. ఇప్పుడు మాట్లాడిన వ్యాఖ్యలకు ఈటల రాజేందర్ గారు మాట్లాడిందని కౌంటర్ గా పెట్టేసి చూడన్నా తప్పుడు ప్రచారం చేస్తే వాని పైన కేసులు పెడతాను ముందే చెప్తాను. నలికుట్లో రగ్గా నీకేరు వచ్చా నువ్వే ఇటువంటి లత్తుకోరు పనులు చేసేది, మరి నీకే చెప్తాను చూసుకో. ఇక బండి సంజయ్ గారు ఈటల రాజేందర్కి వర్సెస్ పెద్ద లులి నడుస్తుంది అని పార్టీ ఇంటర్నల్ సమస్యలు తీసుకుపోయి దీనికి రుద్దినాం అనుకో, ఇట్లా జీవితారు 2 బంగల్ని. జర జాగ్రత్త తమ్మి, ఎందుకంటే మన నోరి మధ్యలో చాలా అదుపులో ఉండలేదు. అట్లా సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు చేయొద్దు, బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీని బదనాలు చేస్తున్నాయని చెప్పేసి రామచంద్రరావు గారు కూడా మాట్లాడట. సో ఇదంతా నిన్న హుజూరాబాద్ లో పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ సందర్భంగా మాట్లాడాను. ఇప్పుడు నేను ఒకటి అడుగుతానా, బండి సంజయ్ గారు మాట్లాడారు కదా, నీ చావనైనా చేస్తా కానీ నా నోట్లో నుంచి హిందుత్వం అనే పదం లేకుండా నేను రాజకీయం చేయను, నా శ్వాస ఆగిపోయినట్టే హిందుత్వం అనే పదం ఎత్తపోతే, హిందుత్వం పేరుతో నేను రాజకీయం చేయకపోతే నా శ్వాస ఆగిపోయినట్టు అన్నాడు కదా. ఒక్క కాంగ్రెస్ వాడు నేను ముస్లింల ఓట్లు లేకుండా నేను బతకలేనని చెప్పేసి ఓపెన్ గా లచ్చదప్పిన మాట మాట్లాడుతుంది కదా. నేను ఒక్క హిందూ ఓటు కూడా నాకు వద్దు, ఒరే నల్లికుట్లో నబ్బతట్లు మల్లిగారు రంగా మీ ఇద్దరు చెప్తాను, ఒక్క హిందూ ఓటు కూడా నాకు వద్దు కాంగ్రెస్ పార్టీకి, నేను బరాబరుగా ముస్లిం రాజకీయం చేస్తా అని నిజంగా మానవ జన్మెత్తిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉంటే వాడు ఒప్పుకోవాలి, ఈ ఛాలెంజ్ చేయాలి. నేను ఒక్క ఓటు నాకు హిందూ అవసరం లేదు, నాకు ముస్లింలతోనే నేను గెలుస్తా అని ఎవరన్నా మానవ జన్మెత్తిలో నిజంగా కాంగ్రెస్ పార్టీ ఉంటే వాడు ఒప్పుకోరి, వాడు ఛాలెంజ్ అయ్యి వాడు నిజంగా మొదగాడని చెప్పుకోకపోయి. బండి సంజయ్ గారు మాట్లాడినట్టుగా మీరు కూడా మీ మైనార్టీ అపీస్మెంట్ పార్టీ సార్ డైరెక్ట్ మైనార్టీ పార్టీ అని ఒప్పుకుంటారు కదా, జూబ్లీస్ ఒప్పుకురా. సేమ్ అట్లనే మాకు హిందువుల ఓట్లు వద్దు, మేము హిందువుల ఓట్లు అడగం, మేము హిందువులకు జై శ్రీరామ్ అని చెప్పవు, అయోధ్య రామ మందిరానికి రావు కాబట్టి మాకు హిందువుల ఓట్లు వద్దు, ఎవరన్నా లచ్చదప్పినోడు మాకు మీ జై శ్రీరామ్ అనకపోయినా అయోధ్య రామ మందిరానికి రాకపోయినా లచ్చదప్పినోడు ఓటేస్తే వాడు హిందువు కాదు అని చెప్పేసి మీ నోట్లకి వెళ్ళి మీరు మానవ జన్మ ఎత్తితే కాంగ్రెస్ అన్నాడంటే వాడు నిజంగా మునగాడని ఒప్పుకునేది. బండి సంజయ్ గారు మాట్లాడడానికి నేను సవాల్ విసురుతున్నా, ఎవడైనా కాంగ్రెస్ వాడు బండి సంజయ్ గారు లెక్క నాకు హిందువుల ఓట్లు వద్దు, ఆయన ముస్లింల ఓటు నాకు అవసరం లేదు, నేను హిందుత్వం మీద మాట్లాడు, మీరు కూడా అట్లా నాకు హిందువుల ఓటు వద్దు, నేను ముస్లిం రాజకీయ మీరు అండ్రి చూద్దాం దమ్మున మొనగాడు కాంగ్రెస్ లో ఉంటే. ఏమో అర్థంకి దగ్గర రాముడు మీ సీత అంటారా, మీ చిన్నమ్మ మీ చిన్నయ్య సీత మీ చిన్నమ్మ అన్నవారు లత్తుకోరు నా కొడుక. మరి ఇప్పుడు అను మానవ జన్మ ఎత్తుతాను నువ్వు చూద్దాం. దొంగ నా కొడుకులు, దొంగ ఓట్ల కోసం బతికే బిచ్చగాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తెలియదా. ఈ కుల పెట్టుకుంటారు ఆ కుల పెట్టుకుంటారు, ఓట్లు రాగానే ఓట్లు కావాలంతే. ఈ దేశం ఎట్ట నాశనం అయినా అలాగేం కాదు.